ప్రతిరోజు ఎక్కడో చోట మనకు తెలిసిన వాళ్ళు వింటా ఉన్నాం. ఫోన్‌లో మాట్లాడుతా ఉండగానే డబ్బులు పోయినోళ్ళు కూడా ఉన్నారు. సైబర్ క్రైమ్‌లో ఇరుక్కున్న వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడి, సిగ్గుపడి చెప్పుకోలేక వదిలేసిన వాళ్ళు అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ ప్రతిరోజు ఎక్కడో చోట మనకు తెలిసిన వాళ్ళు వింటా ఉన్నాం. 10,000, 1,00,000, 2,00,000 అట మాయమైపోవటం. ఫోన్‌లో మాట్లాడుతా ఉండగానే డబ్బులు పోయినోళ్ళు కూడా ఉన్నారు. మన ఎవరో వాళ్ళేదో కన్‌ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతా ఉంటారు. ఆ ఇనిపించినట్టు హలో, హలో అంటానే ఉంటాం. ఈలోపు డబ్బులు పోయినోళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు పోయినని మెసేజ్ వస్తే బ్యాంక్‌కెళ్ళగానే వాళ్ళు కూడా కంగారు పడిపోతుంటారు. ఆ బ్యాంకులో ఇమ్మీడియేట్‌గా ట్రాన్సాక్షన్ ఆపడానికి మరి ఏదో ఒక ఎఫ్ఐఆర్ అంటారు రకరకాలు. అందువల్ల ఇది ఫై సైబర్ క్రైమ్‌లో ఇరుక్కున్న వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడి, సిగ్గుపడి చెప్పుకోలేక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఇవాళ టెలిఫోన్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ఇతర యాప్ల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటినేమి ఆపుకోలేము. ఇవాళ అమెరికాతో ఫోన్‌లో మాట్లాడుతుంటే ఒకప్పుడు అది ఒక దీనిలాగా ఉండేది. చాలా ఖర్చుతో కూడిన ఐటెమ్ లాగా ఉండేది. ఇవాళ వాట్సాప్‌లో డైరెక్ట్‌గా మాట్లాడుకోగలుగుతున్నాం. ప్రపంచం అన్ని దేశాలతో మాట్లాడుకో అదే సమయంలో అనేకమైన ఇబ్బందులు కూడా గురవుతా ఉన్నారు కాబట్టి డిపార్ట్మెంట్ వారు చెప్పే ఈ 1930 కానివ్వండి, లేకపోతే రకరకాల కొంచెం అలర్ట్ గా ఉంటూ మన ఆధార్ కార్డును కూడా ఎప్పుడు కూడా దాన్ని దాన్ని ఏమంటారు బ్లాక్ చేసి ఎనేబుల్డ్ అంటే ఎవరికి పెడితే అది ఆధార్ నొక్కగానే వచ్చేదానికి వీలు లేకుండా దానికి ఉన్న కోడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన ఆధార్ నెంబర్ తో రకరకాల కార్యక్రమాలు అయిపోతాయి. అది పెట్టుకోవాలా. మనకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఆ కోడ్ ఓపెన్ చేసుకుని అదో 10 నిమిషాలు ఉంటది. 10 నిమిషాలు జాగ్రత్త కూడా మళ్ళా దాన్ని బ్లాక్ చేసుకోవాల్సిన అవసరం. సో ఇవన్నీ కూడా ఒక అవేర్‌నెస్ ఇవాళ మంచి కార్యక్రమం మా సిపి గారు తీసుకున్నారు. ఎందుకంటే దీనివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. మా దగ్గర కూడా 10,000 పోయింది, 20,000 పోయింది వస్తా ఉంటారు. దానికి ఎండ్ పలుకుతామో లేదో గాని ప్రజల్లో చైతన్య పరిస్తే కొంతవరకు వాటిని మనం ఆపుకోవచ్చు. అందువల్ల ఈ కార్యక్రమం పెట్టిన ఆ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా 10 మందితో డిస్కస్ చేయాలి. దాని బారిన పడకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.